This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Videy. You watch Beat the Techie Government Jobs channel. Guys, government job updates అని కూడా రెగ్యులర్గా మా యొక్క ఛానల్ మేమైతే పోస్ట్ చేస్తాం కాబట్టి తప్పకుండా వీడియోస్ ఎండ్ వరకు చూడండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ చేరే విధంగా ఎక్కువ షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు ఎక్కడి నుంచి పట్ల వీడియో చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ లొకేషన్ వైజ్ ఏమైనా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ వచ్చినా వెంటనే మేమైతే పోస్ట్ చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఈరోజు మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI నుంచి ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి రోల్స్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి, క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. తెలుసు కదా మనకి NHAI, ఈ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లోకి అయితే వస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ యొక్క డీటెయిల్స్ అని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్. మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి ఒక వస్తుంది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఈ యొక్క ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి రోల్స్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఆ యొక్క నోటిఫికేషన్ చూడడం మనకి ఇదేమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి మనకి గ్రూప్ ఏకి సంబంధించి, గ్రూప్ బికి సంబంధించి, గ్రూప్ సికి సంబంధించి మనకి డిఫరెంట్ రోల్స్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్ విషయానికి వస్తే మనకి ఓపెన్ గేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేటికి 30th అక్టోబర్ నుంచి మనకైతే స్టార్ట్ అయింది. 15th డిసెంబర్ వరకు ఉంది. 15th డిసెంబర్ ఉంది కదా, లైట్ చేయొద్దు. తొందరగా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ రోల్ కనుక మీకు మ్యాచ్ అవుతాయి, అండ్ ఫీజ్ డీటెయిల్స్ యాజ్ వెల్ as ఏజ్ క్రైటీరియా కనుక మ్యాచ్ అవుతాయి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాం మనకి అసలు గ్రూప్ ఏకి సంబంధించి అసలు ఏవేమి పొజిషన్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి మనకైతే గ్రూప్ ఏ పోస్ట్ ఉన్నాయి. మ్యాక్సిమం 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ మనకైతే 9 అయితే ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఉంది. ఇది మనకి గ్రూప్ బికి సంబంధించి టోటల్గా 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. కరెంట్ రిక్రూట్మెంట్ ఇది కూడా మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ సేమ్ అదే గ్రూప్ బిలో మనకి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అనే రోల్కి ప్రెసెంట్ ఒక రిక్రూట్మెంట్ అయితే ఉందన్నమాట. ఇది కూడా మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చు, ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ అకౌంటెంట్కి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది గ్రూప్ సికి సంబంధించి మాట. ఓకే, ఇందులో మనకి కరెంటు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత స్టెనోగ్రాఫర్ రోల్స్ కూడా ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. టోటల్గా ఇది కూడా గ్రూప్ సికి సంబంధించి టోటల్గా 28 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కరెంట్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కలుపుకొని టోటల్గా 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా మనకి జాబ్ వైజ్, కేటగిరీ వైజ్ మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ఇక్కడ ఇచ్చారు, ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేటికి చూడండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA ఎవరైతే ఫైనాన్స్లో చేశారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం 30 years వరకు. నెక్స్ట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేటికి గ్రూప్ బి పొజిషన్లో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ ఎవరైతే చేశారో అంటే గ్రాడ్యుయేషన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి వచ్చేటప్పటికి గైస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ హిందీ విత్ ఇంగ్లీష్ ఎవరైతే చేశారో, లేకపోతే ఇంగ్లీష్ విత్ హిందీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మాస్టర్స్ డిగ్రీ మాట వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. దాంతోపాటు ఇంకా చాలా ఇచ్చారు. అంటే మనకి ఇది లాంగ్వేజ్ బేస్ చేసుకుని కాబట్టి హిందీ కంపల్సరీగా ఉన్న గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరుతున్నారో ఇలా డిఫరెంట్ మనకి ఇక్కడ ఇచ్చారు. డిప్లొమా సర్టిఫికేట్ కానీ, కోర్స్ సర్టిఫికేట్ కనుక ఏమైనా ట్రాన్స్లేషన్లో కనుక ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. డిజైరబుల్లో నాలెడ్జ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ మెట్రికులేషన్ బేస్ చేసుకుని మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అంతా కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ అకౌంటెంట్ విషయానికి వస్తే ఇది గ్రూప్ సి పొజిషన్, బ్యాచులర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అంటే మీరు ఆ బ్యాచులర్ డిగ్రీ చేస్తుండాలి అండ్ మీరు చార్టెడ్ అకౌంటెంట్ కూడా అయి ఉండాలి చెప్తున్నారు. ఇంటర్మీడియట్ ఇన్ చార్టెడ్ అకౌంటెంట్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. ఆర్ ఇంటర్మీడియట్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ అంటే CMA అంటే CMA చేయాలి అలాంగ్ విత్ బ్యాచులర్స్ డిగ్రీ మాట. వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి వచ్చేటికి దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికి అయితే ట్రై చేయొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే డిక్టేషన్ 5 minutes ఇక్కడ ఇచ్చారు మనకి. స్పీడ్ 80 words per minute మీరు అయితే టైప్ చేయగలగాలి ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాట. ఓకే, గ్రాడ్యుయేషన్ చేస్తుంటే టైపింగ్ స్పీడ్ కనుక మీకు వచ్చి ఉంటే మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 28 years వరకు దీనికి అయితే ట్రై చేయొచ్చు అనేసి ఇచ్చారు. క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంకా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే మినిమం 18 years నుంచి కొన్ని 28 years, కొన్ని 38 years వరకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. అందులో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. గ్రూప్ సి అండ్ గ్రూప్ ఏబికి పొజిషన్స్కి SC/STకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, OBCకి ఏమో 3 years ఉంటుంది. నెక్స్ట్
నెక్స్ట్ పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీలో 15 ఇయర్స్, ఓబీసీ 13 ఇయర్స్, అన్రిజర్వ్డ్ అండ్ జనరల్కి వచ్చేటికి 10 ఇయర్స్ అయితే ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఆ పర్టికులర్ ఎంప్లాయీస్కి టోటల్గా 5 ఇయర్స్ అయితే ఇస్తారనేసి ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా అప్లికేషన్ ఫీజ్ ఆర్ ప్రాసెసింగ్ ఫీజ్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటికి 500 రూపీస్ ఫర్ ఈచ్ పోస్ట్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేటికి మనకి ప్రాసెసింగ్ ఫీజ్ ఏమి ఉండదు, ఇక్కడ చెక్ చేసుకోండి. అంతా కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. సార్ హౌ టు అప్లైలో కూడా మనకైతే ఇచ్చేసారు, డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి, సో ఆఫ్టర్ దట్ మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. లైక్ మన ఒక ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అన్ని కూడా మీరు ప్రాపర్గా రెడీ చేసి పెట్టుకొని ఈ యొక్క డైమెన్షన్లోని ఈ యొక్క ఫార్మేట్లోని అప్లోడ్ అయితే చేసేయాల్సి వస్తుంది. తర్వాత మీరు ఫీజు పేమెంట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఆ యొక్క ప్రింట్అవుట్ తీసి రెడీగా పెట్టుకోండి అని వీళ్ళైతే చెప్తున్నారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ అంటే గ్రూప్ ఏ పొజిషన్కి వచ్చినప్పుడు 2 టైర్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు, సిబిటి ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఏ ఇంటర్వ్యూ అన్నమాట. ఓకే, ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ కానీ బెటర్ ఉంటే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. సో గైస్ ఆ యొక్క టూ స్టేజ్ సిబిటి ఎగ్జామ్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేటోటికి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక టైర్ 1లో మనకి టైర్ 1 పార్ట్ 1లో మనకి లాజికల్ రీజనింగ్ మీద, క్వాంటిటీ అబిలిటీ మీద, జనరల్ నాలెడ్జ్ మీద, జనరల్ ఎబిలిటీ మీద మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్గా మనకి 135 మార్క్స్కి మనల్ని అయితే ఎవాల్యుయేట్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు. సో తర్వాత లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి వచ్చేటోటికి ఇక్కడ ఓన్లీ 1 టైర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారట. ఓకే, సో అందులో మనకి చూస్తే లాజికల్ రీజనింగ్, క్వాంటిటీ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఎబిలిటీ మీద, తర్వాత డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్ వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారు. 2 అవర్స్ మనకైతే టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి వచ్చేటోటికి ఇక్కడ కూడా అంతే 1 టైర్ ఎగ్జామినేషన్ మనకైతే ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్, జనరల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ అండ్ టెస్ట్ మీద మనకైతే ఉంటాయి. క్వాంటిటీ ఎబిలిటీ మీద మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి. దాంతో పాటు డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. ఇక్కడ కూడా 2 అవర్స్ అయితే ఇస్తారు టైం. నెక్స్ట్ అకౌంటెంట్కి వచ్చేటోటికి మనకి పార్ట్ ఏలో లాజికల్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ టెస్ట్ మీద ఉంటుంది. క్వాంటిటీ ఎబిలిటీ, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ వెర్బల్ ఎబిలిటీ మీద క్వశ్చన్స్ ఉంటాయి. డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. టోటల్గా 120 క్వశ్చన్స్, ఇక్కడ కూడా 120 మార్క్స్కి 2 అవర్స్ అయితే ఇస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంకా స్టెనోగ్రాఫర్కి వచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 2 టైర్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మనకి. అంటే ఏంటంటే సిబిటి తర్వాత ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. అంటే స్టెనోగ్రాఫర్ కాబట్టి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి. ఓకే, ఇంకా టైర్ 1లో మనకి లాజికల్ రీజనింగ్ అన్ని కూడా కామన్. జనరల్ నాలెడ్జ్, జనరల్ వెర్బల్ ఎబిలిటీ మీద ఉంటుంది. 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, దాన్నే టైర్ 2 టెస్ట్ అంటారనమాట. ఇందులో చూస్తే మనకి డిక్టేషన్ ఉంటుంది, 5 minutes డిక్టేషన్ ఉంటుంది, 80 words per minute ఉంటుంది. షార్ట్ హ్యాండ్ మీరైతే టైప్ చేయాలని చెప్తున్నారు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. టైం డ్యూరేషన్ ఇక్కడ ఇచ్చారు 15 minutes. ఏమి ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే చాలా మంది 50 minutes ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేటికి 9. ఇంకోటి మనకి ఇక్కడ క్యాండిడేట్స్ ఫర్ ది ఎలిజిబుల్ స్క్రైబ్కి వచ్చేటికి 70 minutes అయితే వీళ్ళైతే ఇస్తారనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అని కూడా ఇక్కడ ఇచ్చారు. తర్వాత సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్, మన సిబిటి ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే మనకి దగ్గరలో చూస్తే హైదరాబాద్ ఉంది గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా కిందకి వచ్చేస్తే మనకి విజయవాడ ఉంది. ఓకే, విజయవాడ, హైదరాబాద్ మనకి యూజ్ అయ్యే లొకేషన్స్ కాబట్టి ఈ యొక్క 2 లొకేషన్స్లో మనం ఒక లొకేషన్లోకి వెళ్ళి మీరు ప్రాపర్గా ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 40 pages ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క పీడిఎఫ్, ఈ పీడిఎఫ్లో మొత్తం అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేసారు అఫీషియల్గా, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఎనెక్షన్స్ అన్ని ఉన్నాయి. మనకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, స్క్రైబ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇదే మొత్తం పీడిఎఫ్లో మనకైతే ఇచ్చేసారు. దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టు రీడ్ ది అడ్వర్టైజ్మెంట్ మీరు ఇక్కడ క్లిక్ హియర్ మీద ఇచ్చేయండి. సో తర్వాత ఇలా వచ్చేస్తే మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ. సో ఎక్కడ క్లిక్ చేయాలనేసి, సో ఆల్రెడీ ఇక్కడ చూడండి మనకి రిజిస్టర్ ఇక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తర్వాత లాగిన్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసారు. 15th December కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. మంచి అప్డేట్ ఇది. రోడ్డు రవాణా సంస్థ అయిన NHAA నుంచి ఒక మంచి అప్డేట్ మాట ఎక్కువ మందికి షేర్ చేయండి గైస్. ఓకే, ఇంకొక ఎక్స్టెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.